అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తే రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందనే ఒక భావన కలుగుతుంది. ప్రజాస్వామ్యం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎటువంటి గౌరవం లేని ఇలాంటి వైసీపీ పార్టీని గతంలో గెలిపించిందని జనం సిగ్గుపడుతున్నారండి. కనీసం జగన్మోహన్ రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదు, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామన్న జ్ఞానం లేదు. అంపటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ వీళ్ళు మాట్లాడే భాష, మీరు గడిచిన అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు, ఏమి చేయలేదు కాబట్టే ఇవాళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి 11 సీట్లు ఇస్తే ఓర్చుకోలేక ఇవాళ మళ్ళా బయటకు వచ్చి పిచ్చివాగుడు బాగుతున్నారండి. పెద్ద వ్యక్తి ఇవాళ సీఎం హోదాలో ఉన్న 4 సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి మీరు మాట్లాడే భాష చూస్తే చిన్నపిల్లలు సైతం చేదరించుకునే నీచ స్థాయిలో ఉంది. అంపటి రాంబాబు, గతంలో నువ్వు సంజనా సుకన్నా అన్నప్పుడే మీ అధ్యక్షుడికి కనీసం జ్ఞానం, ప్రజల పట్ల అవగాహన, ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత ఉంటే అప్పుడే నిన్ను సస్పెండ్ చేయాలి. ఎదవలందరినీ పక్కన పెట్టుకొని తిట్టిన వాళ్ళకి పదవులు ఇస్తూ, సాక్షాత్తు అతను సీఎంగా ఉన్నప్పుడు ఆయన పక్కనే జోగి రమేష్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాడో కనీసం ఆ సభలో ఉండి ఖండించకుండా ఇంకా ఎంకరేజ్ చేసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని విమర్శించిన ఆ రోజు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ హానికరం. ఇలాంటి పార్టీ కానీ ఇలాంటి వ్యక్తుల్ని కానీ బంగాళాఖాతంలో కలపాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇలాంటి వాళ్ళని ఈసారి 11 కాదు, కనీసం 4 సీట్లు కూడా రాకుండా తరిమి పట్టాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ, చదువుకున్న మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు ఆ గడిచిన 5 సంవత్సరాల్లో, వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లు దోపిడీ చేసి రాజకీయానికి, ప్రజాస్వామ్యానికి అర్థమే మారుస్తున్న ఇలాంటి అదవల్ని ఎప్పుడూ కూడా ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంక 20 ఏళ్ళు అయినా సరే ఓడించాలి. ఇలాంటి వాళ్ళని, బూతులు మాట్లాడే వాళ్ళని వెంకయ్య నాయుడు గారు అన్నట్టు బూత్లోనే సమాధానం చెప్పాలి. రేపు ఒక్క సీటు కూడా రాకుండా భూస్థాపితం చేయాలని ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్.